మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విషయంలో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక హత్య కేసుపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఆదేశించారు. ఇక తన్మయ హత్య ఘటన తనను కలిచివేస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మృతదేహానికి పోస్టుమార్టం చేసిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విషయంలో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇక హత్య కేసుపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఆదేశించారు. ఇక తన్మయ హత్య ఘటన తనను కలిచివేస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మృతదేహానికి పోస్టుమార్టం చేసిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఇక ఈ కేసు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్లో అందిస్తారు. శేఖర్ రెడ్డి. విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కూడా స్పందించడం జరిగింది. ఈ వాస్తవంగా మనం ఈ ఘటన వెలుగులోకి రాకముందు కూడా ప్రధానంగా తల్లిదండ్రులు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే గత నెల 3నే అమ్మాయి ఇంటి నుండి అదృశ్యమైంది. ఆ సమయంలోనే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఈ ఘటనపైన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మా అమ్మాయి ప్రాణాలతో మాకు దక్కకుండా పోయిందని ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ హత్యకు కొంచెం కొద్ది మేరకు ప్రాధాన్యత అందుకుంది. అయితే దీనికి సంబంధించి మనం పూర్వాపరాలు పరిశీలించినట్లయితే అనంతపురం నగరంలోని టీవీ టవర్ సమీపంలో ఉన్న రామకృష్ణ కాలనీకి చెందినటువంటి గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మి అరుణ దంపతులకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే ఆకుతోటపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తయింది. ఈ ద్వితీయ సంవత్సరం పూర్తయిన ఈ సెలవుల సందర్భంగా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది. గత నెల 3వ తారీఖు సాయంత్రం తనకు కడుపు నొప్పిగా ఉందని బయటకు వెళ్లి కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటానని చెప్పి వెళ్లి అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో పోలీసులకు మరుసటి రోజే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారన్నది తల్లిదండ్రుల ఆరోపణ. అయితే నిన్న కూడేరు సమీపంలోని కూడేరు మండల పరిసర ఎన్సీసీ నగర్ సమీపంలో ముళ్లపొదల్లో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పోలీసులు అనంతపురం మార్చురీకి తరలించారు. అనంతపురం మార్చురీలో తరలించిన అనంతరం ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిస్సింగ్ కేసులను పరిశీలించి ఈ తన్మయ తల్లిదండ్రులను కూడా ఒకసారి పిలిపించి ఆ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహంపై ఉన్నటువంటి ఆనవాలను బట్టి తన్మయదే మృతదేహంగా గుర్తించినటువంటి తల్లిదండ్రులు తమ కుమార్తె హత్యకు గురైందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ పోలీసులు కూడా ఈ ఘటనపై వేగవంతం చేశారని దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే మనం ఈ సంఘటనా స్థలంలో మృతదేహం లభించినటువంటి సమయంలో ఆ వైద్యులు గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తలపై సంఘటనా స్థలంలో లభించిన బీరు బాటిల్ కావచ్చు, వైద్యులు తలపై గాయం ఉండడాన్ని బట్టి చూస్తే బీరు బాటిల్తో కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్య ఆ తర్వాత కూడా ఆ మృతదేహాన్ని ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా ఏదో అంటే పేలుడు పదార్థాలకు ఉపయోగించే ద్రావకంతో కాల్చివేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే దాదాపు ఈ వేసవి కావడంతో మృతి చెందిన తర్వాత ఎండ ప్రభావం వల్ల కూడా శరీరంపై అలా బొబ్బలు వచ్చి కాలిపోయిన స్థితిలో కనిపించవచ్చని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్ప ఖచ్చితంగా మృతదేహాన్ని ఏదైనా పెట్రోల్ లేకపోతే యాసిడ్ వంటి ద్రావకంతో కాల్చివేస్తారా లేకపోతే ఎండ ప్రభావం వల్ల అలా తయారైందా అన్న విషయాన్ని నిర్ధారించలేమని చెప్పి కూడా వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా ఈ మంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి ఇద్దరు స్పందించినటువంటి తరుణంలో పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఖచ్చితంగా ఈ అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో మేము ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు. అమ్మాయికి సంబంధించినటువంటి విచారణ సమయం మాకు సహకరించలేదు. అమ్మాయి ఎవరెవరితో స్నేహంగా మెలుగుతుంది, అసలు ఆ అమ్మాయి కదలికలపైన మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో దర్యాప్తును ఖచ్చితంగా చేస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ వారు సహకరించలేదని పోలీసులు చెబుతున్నటువంటి వాదన. అయితే నిన్న సాయంత్రం ఈ అమ్మాయి మృతి అనంతరం అమ్మాయితో స్నేహంగా మిగిలినటువంటి 3 వ్యక్తులను కూడా ఇప్పటికి యువకులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చక్రి అయితే ఇక ఈ హత్య కేసుపై స్వయంగా హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఒకవైపు ఆదేశించారు. ఇక
తన్మయ్ హత్య ఘటన తనను కలిచివేసిందని మరోవైపు మంత్రి లోకేష్ కూడా అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఘటనపైన పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అనుమానితులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా అమ్మాయితో స్నేహంగా మెలిగినటువంటి ముగ్గురు యువకులు, అంటే కళ్యాణ్ దుర్గం ప్రాంతానికి ఒక యువకుడు, అనంతపురం నగరానికి చెందినటువంటి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు నిందితుల కాదని పోలీసు విచారణ అనంతరంగానే మనం పూర్తిగా చెప్పలేము. అయితే ఈ విషయం పైన అయితే ఈ అమ్మాయి గిరిజన సామాజిక వర్గానికి చెందినది కాబట్టి ఈ గిరిజన ప్రజా సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఈ అమ్మాయి హత్య పైన విచారణ వేగవంతం చేయాలని, అలాగే నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ వేగవంతం చేశారు. ఖచ్చితంగా నిందితులను కఠినంగా శిక్ష పడేలా మేము కృషి చేస్తామని పోలీసులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చక్రి. అయితే జగరెడ్డి, తన్మయ్ కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? వారేమంటున్నారు? అది చక్రి వాస్తవంగా అంటే మనం అమ్మాయి మిస్ అయిన అంటే అమ్మాయి అపహరణకు గురైనటువంటి అమ్మాయి కనిపించకుండా పోయిన వెంటనే పోలీసులకు వీళ్ళైతే చెప్పినటువంటి సందర్భంలో అయితే ఎవరిపైన కూడా అనుమానం వ్యక్తం చేయనటువంటి పరిస్థితి. అయితే నిన్న హత్యకు గురై మృతదేహం లభించిన తర్వాత కూడా వారైతే ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే పోలీసులు తమ విచారణలో భాగంగా అమ్మాయి ఏ విధంగా అంటే ఎవరెవరితో స్నేహంగా మెలుగుతుంది అన్న కోణంలో ఆ అమ్మాయి స్నేహితులతోనూ ఇతర ఉన్నటువంటి సంబంధాల ఆరా తీసే క్రమంలో అమ్మాయితో ముగ్గురు స్నేహంగా మెలుగుతున్నట్టు కూడా నిర్ధారించారు. ఆ ముగ్గురిని ఇప్పుడు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నిందితుల కాదని అయితే మనం ఖచ్చితంగా నిర్ధారించడం. అయితే సంఘటనా స్థలంలో లభించినటువంటి బీర్ బాటలు, ఇతర వస్తువుల ఆధారంగా క్రూజ్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే ఇవాళ సాయంత్రం లోపల ఖచ్చితంగా నిందితులు ఎవరైనా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. రేపు లోపల కూడా అరెస్టు నిందితులను అదుపులోకి తీసుకున్నటువంటి విషయాన్ని మీడియాకు కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హత్య పైన మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు బగ్గుమంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన దర్యాప్తు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి.